వస్తాను వస్తాను గారు అధికార పార్టీ కంట్రోల్ పూచి చూపించారు ఇట్లా. ఇంకొక విషయం చెబుతారనమ్మా, బోనమ్మని అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒక్కసారి రికార్డు తిరగానమ్మా. అంటే బోనమ్మ అని పేరు చంద్రబాబు నాయుడు కళ్ళమ్మ నీళ్లు పెట్టి ఏదో ప్రజలు సానుభూతి పొందారు. అంటే లోకేష్ అయితేనేమో వీళ్ళు మాట్లాడుతున్నాం తప్ప. అంటే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా ప్రవచనారా? ఎదురు మాట్లాడుతున్నావా ఇట్లా? మంచి అధికార పార్టీలో బాధ్యతాయుతంగా పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటారా? తీసుకోమనండి. మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పరిస్థితి ఉంది, మీ చేతిలో చట్టం చేయండి. ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చట్టం చేయమనండి. ఆ చట్టం ఎవరు వర్తిస్తుందో ఏమో మేము చూపిస్తాం. నేరుగా నేను చూపిస్తాను. చట్టం చేస్తానని వైసీపీ వాళ్ళకి ఈ 3 ఏళ్లలో లింగంగా చూపిస్తానని చట్టం ఇవన్నీ ఏం జరిగినాయో మేము చెబుతాం. ఎలా అంటే బోనమ్మ చంద్రబాబు నాయుడు గారు ఏడుపులు ఇస్తారు. అసలు బోనమ్మను ఏమన్నారు? బోనమ్మను ఏమని చెప్పారు? ఇవ్వండి అసెంబ్లీ కాదు, బయటికి తీయండి. సాక్ష్యాలు లేని కాదు కదా, సాక్ష్యాలు ఉన్నాయి కదా. మా నాయకులు వైసీపీ గవర్నమెంట్ లో ఎప్పుడు ఎదుటి వాళ్ళని తిట్టుకొచ్చిన పరిస్థితి లేనే లేదు. దాన్ని మీరు రెచ్చగొట్టారు కాబట్టి నాని గారు కానీ వేణుగోపాల్ గారు ఫైనల్ 1 minute మాట్లాడండి. వేణుగోపాల్ గారు, శిరీష గారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది, గీత దాటకుండా మాట్లాడాలి. ఏదన్నా మాట్లాడితే వాళ్ళు మనకి ఎదురు చెప్పలేనట్టుగా మాట్లాడాలి. అన్పార్లమెంట్స్ కానీ గీత దాటితే అది మన పార్టీ అయినా కూడా నేను క్షమించను. అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కూడా గీత దాటడం వల్లే. ఆ గీత దాటితే అన్పార్లమెంటరీ భాష వాడితే మహిళల పైన కానీ చిన్నపిల్లల పైన కానీ మాట్లాడితే సోషల్ మీడియా ద్వారా కానీ టీవీ ఛానల్ ద్వారా కానీ వేరే విధంగా కానీ మాట్లాడితే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి మనకు కూడా పడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గీత దాటకూడదు, గీత దాటకుండా మాట్లాడాలి అని చెప్పేసి పదే చెప్తున్నాడు. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాదిరిగా కార్యకర్తలకి ఏ రోజైనా స్పీచ్ ఇచ్చాడా? నాకు తెలిసి లేదు. ఎందుకంటే నేను కూడా అదే పార్టీలో ఉన్నా కదా 2 సంవత్సరాల క్రితం వరకు. ఆ ఏ రోజు కానీ ఎవరు కానీ ఎంత దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాడు, వాళ్ళకి పార్టీలో పదవులు కానీ పదవులు కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ రోజు కానీ కంట్రోల్ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అదే ఈ రోజు స్వామి ఖర్చింది. ఏదైతే కార్యకర్తలను విచ్చలవిడిగా